హాయ్ ఎవ్రీవన్. ఏంటి చెట్లు పుట్టలు వీడియో తీస్తుంది అనుకుంటున్నారా? పుట్టమట్టి కోసం వచ్చానన్నమాట, బొడ్డమ్మని తయారు చేయడానికి. ఇదే పుట్టమట్టి, చాలా పవిత్రమైంది కదా పుట్టమట్టి. దీనితోనే బొడ్డమ్మని తయారు చేస్తాం మేము. సో కలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ పుట్టమట్టిని తీసుకెళ్ళి వాటర్ వేసి కాస్త నానబెట్టాలన్నమాట. అంటే అది స్మూత్గా ఉండాలి కదా రెడీ చేయడానికి. సో చాలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసినాం. తర్వాత అది స్మూత్గా అయిన తర్వాత ఒక పీట తీసుకొని దానిపైన ఒక రౌండ్ షేప్లో వేసుకున్నాం అన్నమాట. దానిపైన మళ్ళీ ఇంకో డిస్క్ షేప్లో పెట్టినాం. సేమ్ ఇలానే 5 స్టెప్స్ ఉంటాయి. 5 పెట్టచ్చు, 9 పెట్టచ్చు, 11 పెట్టచ్చు, 7 కూడా పెట్టుకోవచ్చు స్టెప్స్ అనేవి. మేమైతే ఇప్పటివరకు 5 స్టెప్స్ వేసాము. ఈ రౌండ్ షేప్ కాకుండా చతురస్రాకారంలో కూడా పెడతారన్నమాట చాలామంది. బొడ్డమ్మని బతుకమ్మకి ముందు ఆడతారు. ఇది 9 డేస్ ఆడతారన్నమాట. 9 డేస్ తర్వాత బావిలో తీసుకెళ్ళేస్తారు. అదేవిధంగా బొడ్డమ్మని తయారు చేసే ముందు గల్లీ మొత్తం అందరు వచ్చి కూర్చొని మరి రెడీ చేస్తారన్నమాట. ఒక దగ్గర ఒక గల్లీకి ఒక బొడ్డమ్మని చేస్తారు, ఆడబిడ్డ చేస్తారన్నమాట. తయారు చేసిన తర్వాత ఇలా రౌండ్గా షేప్లో వేసి స్మూత్గా వేయాలి బొడ్డమ్మ చుట్టూ. అన్ని పంట పొలాల పనులు అన్నీ అయిపోతాయి కదా అప్పటి వరకు. గ్రామాలలో అయితే, మా ఊర్లో అయితే అప్పటి బొడ్డమ్మ బతుకమ్మ వచ్చేసరికి పొలాల కలుపులు, పత్తి చేనుల కలుపులు అయిపోతాయి. సో ఈ బొడ్డమ్మ 9 డేస్, బతుకమ్మ 9 డేస్ చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట. అప్పటి వరకు పనులు చేసుకొని ఉన్నవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్క్వేర్ షేప్లో వేసేది స్టెప్స్ అన్నమాట. ఈ స్టెప్స్ కూడా 5 పెట్టాలి బొడ్డమ్మకి. బొడ్డమ్మ అంటే గౌరమ్మతో సమానం కదా. సో మేము చేస్తామన్నమాట చాలా పవిత్రంగా. తలస్నానం చేసి మరి పుట్టమట తీసుకొచ్చి రెడీ చేస్తాం. బుడ్డమ్మను బతుకమ్మ ఆడినంతసేపు అయితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా పెద్దవాళ్ళు అయితే అప్పటి వరకు పనులు చేసుకొని ఉంటారు కదా. ఈ 9 డేస్ బతుకమ్మ 9 డేస్ అయితే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట. అప్పటి వరకు పనులలో మునిగిపోయిన వాళ్ళకి కాస్త ప్రశాంతత కూడా దొరుకుతుంది. చాలా ఎంజాయ్ కూడా చేస్తాం మేము. మా గల్లీ సైడ్ ఏమైనా బొడ్డమ్మ తల్లి. స్టార్టింగ్లో మేము ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఇంకా 9 డేస్ ఫాస్టింగ్ ఉన్నా. నేను ఒక కోరిక కోరుకున్నా, నిజంగానైతే అది నెరవేరింది. నేను వీడియో కోసం చెప్పట్లే, నా నిజ జీవితంలో జరిగిన మ్యాటరే. నాకైతే నమ్మాలనిపిస్తుంది దేవుళ్ళని. ఇంకోటి అంటే ఇక్కడ ముందు ఒక చెంబు పెడతాం అన్నమాట. చెంబులో కుడక, బియ్యం, బ్లౌజ్ పీస్ పెడతాం. ఒక ముత్తైదు లాగా రెడీ చేస్తాం కదా బొడ్డమ్మని. సో అన్నీ పెడతాను, అందుకే అది పెట్టాను అన్నమాట. ఇలా పూర్తిగా చేసిన తర్వాత దీనిపైన స్మూత్గా వేసుకోవాలి. కాస్త వాటర్ని టచ్ చేసుకుంటూ స్మూత్గా వేయాలన్నమాట. ఎర్రమట్టితో అల్లకాలి బొడ్డమ్మని. కానీ ప్రజెంట్ మా దగ్గర లేదు, అందుకే జాజ్ తీసుకొని కాస్త వాటర్ వేసి కలిపినాం అనమాట రెడ్ కలర్ కోసం. తర్వాత స్ప్రెడ్ చేయాలి మొత్తం ఈ రెడ్ కలర్ని. మళ్ళీ మిడిల్లో ఏంటంటే తులసి చెట్టును పెడతాం మేము. తులసి మొక్క కంపల్సరీ అన్నమాట బొడ్డమ్మలో. ఈ 9 డేస్ వరకు తులసి మొక్క అలానే పచ్చగా ఉంటుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా మిడిల్లో చూసి మరీ పెడతాం మేము. ఇలా బొడ్డమ్మ రెడీ చేశాక పసుపు కుంకుమలతోని మనం రెడీ చేస్తాం. మా గల్లీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూడండి ఎలా రెడీ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అసలు. ఇక పసుపు కుంకుమలతోని అలంకరించాలి. అలంకరించిన తర్వాత రకరకాల పూలతోని కూడా మేము అలంకరించుతాం. అన్ని రకాల పూలను తీసుకొచ్చి అలంకరించాలన్నమాట. సో అందరూ చాలా క్యూరియాసిటీతో చూస్తారనమాట, ఎట్లా రెడీ చేస్తారు, ఏం చేస్తారు అని. ఇలా బొడ్డమ్మని మొత్తం పూలతో డెకరేట్ చేయాలన్నమాట. మీరు కూడా ఇలానే ఆడతారా? మీ దగ్గర బొడ్డమ్మ ఎలా రెడీ చేస్తారో కామెంట్లో తెలపండి. ఇలా పూర్తిగా బొడ్డమ్మని రెడీ చేసిన తర్వాత
ఏం చేయాలి అంటే ఇంకా 5 స్టెప్స్ ఉన్నాయి కదా, అన్నిటికీ ఫ్లవర్స్తో డెకరేట్ చేయాలన్నమాట. డెకరేట్ చేసిన తర్వాత ముందు ఒక చెంబు పెడతామని చెప్పిన కదా, ఆ చెంబులో 5 పిడికిళ్ళ బియ్యం వేస్తాం. ఈ బియ్యాన్ని లాస్ట్ డే రోజు ప్రసాదం చేస్తామన్నమాట. ఈ బియ్యంతోనే ఇందులో ఒక బ్లౌజ్ పీస్ పెడతాం. అదేవిధంగా ఇది సమోసా షేప్లో వేసి పెడతాం. మామూలుగా అలానే పెడతారు కదా దేవతలకి. ఇంకోటి ఏంటంటే ఇందులోనే కుడక కూడా పెడతాం అన్నమాట. బ్లౌజ్ పీస్ పెట్టిన తర్వాత కుడక ముక్క పెట్టిన తర్వాత పైన దీపం పెడతాం మేము. మా గల్లీలోనైతే ఇలానే రెడీ చేసుకుంటాం. దీపం అగరవత్తిలతో అగరవత్తి కూడా పెడతాం. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత మా గల్లీలో ఒక ప్లేస్ ఉంటుంది కదా, అందరు రావడానికి వీలుగా అక్కడ వాటర్తో చల్లుతాం అన్నమాట. వాటర్ చల్లి చాలా క్లీన్గా చేసుకుంటాం. క్లీన్ చేసిన తర్వాత మిడిల్లో ఎర్రమట్టితో అలకాలి, కానీ ఇక్కడ కొంచెం దుమ్ముగా ఉంది కాబట్టి నార్మల్ వాటర్ వేసినాం మేము. ఇక్కడ ముగ్గేస్తామన్నమాట. ముగ్గేసిన తర్వాత ఇంకా బొడ్డమ్మని తీసుకొచ్చి ఆ మధ్యలో పెట్టేస్తాం మిడిల్లో. ఇప్పుడు దాని చుట్టూ ఆడుకోవడమే. ఇంకా అందరు మొక్కుతారు బొడ్డమ్మకి. ఇంకా ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, ఇవి మామూలుగా ఇప్పుడు బతుకమ్మ ఎవరు ఆడుతున్నారు, డీజే కంపల్సరీ కావాలి కదా, బాక్సులు సెట్ చేస్తున్నారు అన్నమాట అక్కడ. సో వీళ్ళందరూ చూస్తున్నారు, అవి ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు చేద్దాం అన్నట్టు ఇలా